జనసేన అనే పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో 2 చోట్ల నుంచి పోటీ చేశారు. భీమవరం అలాగే గాజువాక నుంచి 2 చోట్ల కూడా ఓడిపోయారు. ఈసారి అలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్. ఆయన ఎక్కడ పోటీ చేయాలి అనే దాని మీద సీరియస్గా కసరత్తు చేసేది. తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన 2 కలిసి చేసినటువంటి సర్వేలో సేఫెస్ట్ ప్లేస్గా పిఠాపురంను ఎంచుకున్నట్టు కూడా తెలుస్తోంది. సో ఎందుకు ఎంచుకున్నారనే దాని మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పిఠాపురం బరిలో జనసేన నిలవబోతున్నారనేది చాలా క్లారిటీ వచ్చింది. అది కాకినాడ లోక్సభ పరిధిలో ఉంది. నియోజకవర్గం పరిధిలో పిఠాపురం ఉంది, కాకినాడ లోక్సభ పరిధిలో. సో కాకినాడ లోక్సభ కూడా జనసేన పార్టీ నుంచే అక్కడ పోటీ చేస్తున్నారు అభ్యర్థిగా. సో పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాలు దాని పరిధిలో, అంటే పిఠాపురం అసెంబ్లీ నియోజక పరిధిలో పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాలు ఉన్నాయి. సో పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీలుగా ఉన్నాయి. 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక మొత్తం ఓటర్లు వచ్చేసి 2,36,000 మంది ఉన్నారు అక్కడ పిఠాపురంలో. కాపు సామాజిక వర్గం ఓట్లు 80,000 ఉన్నారు. సో 2 లక్షల్లో దాదాపు 2,36,000 ఉంటే దాంట్లో 80,000 కాపు సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి. అంటే మేజర్గా కాపు సామాజిక వర్గం ఓట్లు కనిపిస్తూ ఉన్నాయి. సో కాపు సామాజిక వర్గం ఓట్ల తర్వాత బీసీ ఓట్లు సుమారుగా 79,000 ఉన్నాయి. అంటే బీసీలు ఎక్కువగా ఉన్నారు. కాపులు 80,000 ఉంటే బీసీలు కూడా 79,000. అంటే సుమారుగా బీసీలు అలాగే కాపులు పోటాపోటీగా ఉన్నారు అక్కడ ఓటు షేరింగ్ వచ్చారు. అంటే ఓట్లు ఉన్నటువంటి ఓట్లు సామాజిక వర్గ పరంగా తీసుకుంటే 2009లో పిఆర్పి టికెట్ పైన అక్కడి నుంచి వంగ గీత పోటీ చేశారు, విజయం సాధించారు అక్కడ. 2014లో ఇండిపెండెంట్గా పోటీ చేసి వర్మ గెలిచారు అక్కడి నుంచి. సో అక్కడ ఓటర్లు విలక్షణంగా ఉంటారనే దానికి నిదర్శనం. 2019లో వైసీపీ అభ్యర్థి పెండెం దొరబాబు అక్కడి నుంచి గెలవడం జరిగింది. సో 2024లో వంగ గీతకు పిఠాపురం వైసీపీ టికెట్ ఇచ్చారు. ఈసారి రాబోయేటువంటి ఎన్నికల్లో వంగ గీత పోటీ చేయబోతున్నారు. వంగ గీత బేసికల్గా తెలుగుదేశం పార్టీ బ్రాండ్ ఉంటుంది ఆవిడకి. బహుశా ఆ బ్రాండ్ కలిసి వచ్చిందేమో ఆమెకి గత ఎన్నికల్లో. 2019లో పెండెం దొరబాబుకు 83,000 ఓట్లు వచ్చాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేసి. టీడీపీ అభ్యర్థి వర్మకు 68,000 ఓట్లు రావడం జరిగింది. జనసేన అభ్యర్థి శేషకుమార్కి 28,000 ఓట్లు రావడం జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి గత ఎన్నికలతో మనం కనుక బేరీజ్ వేసుకుంటే. జనసేనకి 28,000 ఓట్లు వచ్చాయి, తెలుగుదేశం పార్టీకి 60,000 ఓట్ల పైగా వచ్చింది. 2019లో వైసీపీ అభ్యర్థికి 15,000 ఓట్లు మెజారిటీ వచ్చింది. గత ఎన్నికల్లో దొరబాబుకి 19,000 ఓట్ల మెజారిటీతోటి ఆయన గెలుపొందడం జరిగింది. టీడీపీ జనసేన కలిస్తే విజయం ఖాయం అనేటువంటిది మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఈ గత ఎన్నికల ఓటు షేరింగ్ని బట్టి కనుక చూస్తే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే కనుక భారీ మెజారిటీ వస్తుందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. సో మనకు గత ఎన్నికల మొత్తం ఫలితాలను కనుక చూస్తే కనుక 2009 ఎన్నికల్లో అక్కడ 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ప్రధానమైనటువంటి పార్టీలు 3 ముక్కోణపు పోటీ జరిగింది. ఆ ఎన్నికల్లో అక్కడి నుంచి పిఆర్పి తరఫు నుంచి వంగ గీత విశ్వనాథ్ గెలిచారు. అంటే వంగ గీత దానికి 31.19 ఓట్ షేరింగ్ వచ్చింది. టీడీపీ తరఫు నుంచి వర్మ పోటీ చేశారు, 30.50 వచ్చింది. కాంగ్రెస్ నుంచి 29.5 వచ్చింది పద్మనాభం పోటీ చేస్తే. అంటే ఆల్మోస్ట్ ఓట్ షేరింగ్ 1% తేడాతోటే ఉంది. అంటే 3 పార్టీలు బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది 2009లో, తెలుగుదేశం పార్టీ బలంగానే ఉంది, ప్రజారాజ్యం పార్టీ కూడా బలంగానే ఉంది. సో కాబట్టి ఇక్కడ పిఆర్పి ప్రజారాజ్యం పార్టీ ఇక్కడ గెలిచింది పిఠాపురంలో. సో ఈసారి తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో 2014లో అప్పుడు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య జరిగింది ప్రధానమైనటువంటి పోటీ. అయితే ఇండిపెండెంట్గా వర్మ వేశాడు. వర్మ ఇండిపెండెంట్గా 57% ఓట్లు సంపాదించుకోగలిగారు. అంటే వర్మ బలమైనటువంటి క్యాండిడేట్గా అక్కడ ఉన్నారు. అంటే బీసీ ఓట్ బ్యాంకు బాగా ఎక్కువగా ఉంది. ప్లస్ వర్మకి అక్కడ మద్దతు పలికినట్టు బీసీలు ఎక్కువగా కనిపిస్తుంది. 57% ఇండిపెండెంట్కి వచ్చినాయి అని అంటే ప్రధానమైనటువంటి పార్టీలు కాదని, ఇది వర్మకు ఉండేటువంటి అక్కడ బలం అని చెప్పి అనుకోవాలి. దొరబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 29% ఓట్ బ్యాంకును మాత్రమే సాధించుకోగలిగారు. అదే తెలుగుదేశం పార్టీ
9. ఎందుకంటే టీడీపీ వర్మకి సపోర్ట్ చేసింది ఆ ఎన్నికల్లో. సో కాబట్టి ఇండిపెండెంట్గా ఉన్న వర్మకు సపోర్ట్ చేయబట్టి ఇంత పర్సెంట్ వచ్చింది, వర్మ ఆడ గెలవడం జరిగింది. అలాగే 2019 ఎన్నికలకు వచ్చేటప్పటికి, అంటే గత ఎన్నికలకు వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, జనసేన ముక్కోణం పోటీ జరిగింది అక్కడ. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముక్కోణం పోటీలో గెలవడం జరిగింది 44.71. తెలుగుదేశం వచ్చేసి వర్మకి 36.68, 57 కాస్త 36.68కి పడిపోయింది వర్మకి. జనసేన పార్టీ నుంచి మక్కినేని శేష్ కుమారి పోటీ చేస్తే 15% ఓటు బ్యాంకు వచ్చింది. అంటే ముక్కోణపు పోటీ జరిగిన ప్రతిసారి అటు కాంగ్రెస్ లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ వచ్చాయి. తెలుగుదేశం పార్టీ ముక్కోణపు పోటీలో గెలవలేదు. సో కాబట్టి ముక్కోణపు పోటీ కాకుండా ఈసారి ఖచ్చితంగా కూటమి వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అంటే ముఖాముఖి పోటీ జరుగుతుంది. కాబట్టి ముఖాముఖి పోటీలో ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది అని అంటే పిఠాపురం నుంచి ఇప్పుడు కాకినాడ లోక్సభ పరిధిలోకి పిఠాపురం వస్తుంది. సో పిఠాపురం కాకినాడ లోక్సభ పరిధిలోకి వస్తుంది. ఇటీవల కాలంలో, ఇటీవల అంటే ఫిబ్రవరి 1 నుంచి 14 వరకు పైనీర్ సర్వే చేసినటువంటి సర్వే ప్రకారం మనం కాకినాడ లోక్సభ పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ కానీ లోక్సభ కాకినాడ లోక్సభ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గెలుచుకుంటుంది. ప్లస్ దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన మొత్తం క్లీన్ స్వీప్ చేసేటువంటి అవకాశం ఉంది, ఎక్సెప్ట్ పత్తిపాడు. ఆ పత్తిపాడు కూడా ఈ ఓట్ షేరింగ్ని బట్టి చూస్తే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి 53% ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 40% ఉంది ఓట్ షేరింగ్ వచ్చేటప్పటికి. కాబట్టి ఆ పత్తిపాడు కూడా క్లీన్ కంటెస్ట్ ఇప్పుడు కనిపిస్తున్నప్పటికీ కూడా క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంది కాకినాడ లోక్సభ, అలాగే దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్ అని చెప్పి మనకు తాజా సర్వే పైనీర్ చెప్తుంది, అంచనా వేస్తుంది. ఇక్కడ మన పిఠాపురం ప్రత్యేకంగా చెప్పుకుంటే పవన్ కళ్యాణ్ పోటీ చేసినటువంటి ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గెలుస్తుందని చెప్పి ఆ సర్వే అంచనా వేస్తూ ఉంది. సో ఇన్ని కోణాల నుంచి ఆలోచించిన తర్వాత పవన్ కళ్యాణ్ పిఠాపురంని ఎంపిక చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఒక కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే బీసీలు కాపు సామాజిక వర్గం రెండు కూడా సమానంగా ఉన్నారు. ఎక్కడ కూడా బీసీలకి అలాగే కాపు సామాజిక వర్గానికి పడనటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మీద అవగాహన ఉన్నటువంటి విశ్లేషకులు కానీ రాజకీయవేత్తలు కానీ భావిస్తూ ఉంటారు. కాపుకు వ్యతిరేకంగా బీసీలు పనిచేస్తూ ఉంటారు అనేది సహజంగా రాజకీయ పరిణామం, రాజకీయాల గురించి తెలిసినటువంటి వాళ్ళు భావించేటువంటి అంశం. ఇక్కడ ప్రధానంగా గోదావరి జిల్లాలో బీసీ వర్సెస్ కాపు నడుస్తూ ఉంటుంది ప్రతి ఎన్నికల్లో కూడా అనేది నిర్వివాదాంశం. ఎందుకనంటే బీసీ ఓట్ బ్యాంక్ అనేది తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా వెన్నుముకగా ఉంటుంది. కాపు సామాజిక వర్గం వచ్చేసేటప్పటికి సహజంగా కాంగ్రెస్ పార్టీకి పూర్వం నుంచి కూడా కొంత సానుభూతి ఎక్కువగా ఉంటుంది అనేది ఒక నానుడి. అయితే ప్రజారాజ్యం పార్టీ వచ్చిన తర్వాత కాపు సామాజిక వర్గం చిరంజీవి వైపు, ప్రజారాజ్యం వైపు వెళ్ళిపోయింది. తర్వాత జనసేన వచ్చిన తర్వాత జనసేన వైపు కాపు సమాజం వర్గం ఎక్కువగా వెళ్ళింది అనేది ఒక భావన, ఒక అంచనా. ఇప్పుడు పిఠాపురం నుంచి పోటీ చేసినటువంటి పవన్ కళ్యాణ్కి ఓట్ షేరింగ్ అనేది జరగకపోతే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ కొంత నష్టపోయేటువంటి అవకాశం ఉంది అనేది చెప్తున్నారు. పైగా ఇంకోటి ఏంటంటే వర్మ ఇండిపెండెంట్గా వేసినప్పుడు హైయెస్ట్ ఓట్ బ్యాంక్ని పిఠాపురం నుంచి ఆయన పొందగలిగారు, దాదాపు 57% ఓట్ బ్యాంక్ను పొందగలిగారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ని అసెంబ్లీలోకి అడుగు పెట్టనివ్వకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క లక్ష్యం, టార్గెట్ కూడా అదే. ఒకవేళ అక్కడ బలమైనటువంటి క్యాండిడేట్ ఇండిపెండెంట్గా పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముక్కోణపు పోటీ జరిగితే పవన్ కళ్యాణ్ గెలిచేటువంటి అవకాశం ఉండదు. బీసీ క్యాండిడేట్ని కనుక ఎంపిక చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ కనుక అభ్యర్థిని నిలబెడితే బీసీలు సాలిడ్గా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది, పార్టీలకు అతీతంగా అనేది మరొక కోణం కూడా వినిపిస్తుంది. సో కేవలం తెలుగుదేశం పార్టీ బీసీ ఓట్ బ్యాంక్ ఉంది, వెన్నుముగ్గా బీసీలు ఉన్నారు, జనసేనకి కాపు సామాజిక వర్గం వెన్నుముగ్గా ఉంది, కాపు సామాజిక వర్గం మొత్తం కూడా పవన్ కళ్యాణ్కి వేస్తుంది అనేటువంటి ఈక్వేషన్లోనే పిఠాపురంని ఎంపిక చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. కానీ బీసీలు కనుక వ్యతిరేకంగా కనుక చేస్తే 2019 మాదిరిగా మళ్ళీ పవన్ కళ్యాణ్కి కొంత ఎదురీచేటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు అనేది మరొక చర్చ కూడా జరుగుతుంది. సో కాపు సామాజిక వర్గం అని అంటే బీసీ సామాజిక వర్గానికి కొంత
గ్యాప్ ఉంది గ్రౌండ్ లెవెల్లో. సో ఆ గ్యాప్ని కనుక పూడ్చలేకపోతే రాబోయేటువంటి రోజుల్లో పవన్ కళ్యాణ్ ఏదైతే అనుకున్నారో, లేదా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఏదైతే అనుకుందో అది బూమ్రాంగ్ కావడానికి అవకాశం లేకపోలేదనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తుంది. అయితే ఇప్పటికీ అఫీషియల్గా అయితే పిఠాపురం ఎంపిక చేసుకున్నారు పవన్ కళ్యాణ్. పిఠాపురం నుంచే పోటీ చేయడానికి, అది కూడా ఒక్క స్థానం నుంచే పోటీ చేయడానికి, గతంలో మాదిరిగా 2 కాకుండా ఒక స్థానం నుంచే పోటీ చేయడానికి నిర్ణయించుకున్నారు పవన్ కళ్యాణ్. సో పిఠాపురం నుంచి పక్కాగా 100కి 100% పవన్ కళ్యాణ్ గెలుస్తారు అనేది సర్వేల యొక్క సారాంశం. అందుకే ఆయన ఆ స్థానాన్ని ఎంచుకున్నారు. కాబట్టి ఈక్వేషన్స్ ఏవి మారకుండా యథాతథంగా సర్వేలు చెప్తున్న దాని ప్రకారం ఓటింగ్ జరిగితే మాత్రం ఆయన పక్కాగా గెలిచేటువంటి అవకాశం ఉంది, అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే మినహా. థ్యాంక్ యూ వెరీ మచ్.